హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ వైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా ములక్కాడ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఫంక్షన్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఈ కర్రీ ఎందుకు అంత టేస్ట్ వస్తుంది, ఎలా చేస్తారు అనే దాని గురించి చెప్పబోతున్నాను. కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలో కానీ ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో 10-15 జీడిపప్పులు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి 5 నిమిషాలు మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో టీ కప్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఉల్లి ముక్కల్లోని టమాటా ముక్కల్లోని ఉన్న జ్యూస్ అనేది బయటికి వచ్చి మనకి గ్రేవీగా మారుతుంది. ఇందులో జీలకర్ర పొడి వేసి కలిపిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. ములక్కాడ ముక్కలు లేతగా వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత దానిలో పసుపు కారం వేసి 2 నిమిషాలు కలిపిన తర్వాత దానిలో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసి మరో 3 నిమిషాలు మగ్గించుకోవాలి. తరువాత ఒక గ్లాసు వాటర్ వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత దానిలో ధనియాల పౌడర్ అలాగే కొత్తిమీర కూడా జల్లి మరో 15 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. ఒక్కసారి చేసి మీ హస్బెండ్కి మీ పిల్లలకి పెట్టండి. అమ్మా ఏంటి రెస్టారెంట్ నుంచి కర్రీ తెచ్చావా అంటారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like